Hello students, welcome to YouTube Sri Karthika YouTube channel. So 6th semester final years ki Laplace transform సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 టోటల్లీ 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 యూనిట్స్ వచ్చి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, లాస్ట్ 2 యూనిట్స్ వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో దీనికి సంబంధించి నా ప్రాపర్టీస్ కానీ థీరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ సంబంధించి కూడా అడిగారు. సో ఈ వీడియోలోకి వచ్చేసేటప్పటికి వాట్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, అసలు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే డెఫినేషన్. ఓకే, సో దీనికి వచ్చి డెఫినేషన్, let a function f of t, okay, let us take f of t some function. So మీరు తీసుకున్న ఫంక్షన్ ఏంటంటే కంటిన్యూస్. సో దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అండ్ అంతేకాకుండా డిఫైన్ ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ t, పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ t అంటే మీరు యూజ్ చేసినటువంటి f ఆఫ్ t అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి, దాంట్లో యూజ్ చేసిన t అనేది పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. అలా మీరు ఒక ఫంక్షన్ తీసుకుని దెన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ డిఫైన్డ్ బై, ఈ విధంగా తీసుకున్నటువంటి ఫంక్షను మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని డిఫైన్ చేయాలి అంటే, సో దట్ ఈజ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity e పవర్ మైనస్ pt ఎఫ్ ఆఫ్ టీ dt. దట్ ఈక్వల్ టు, దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ బార్ ఆఫ్ పీ కింద కూడా రాసుకోవచ్చు. ఓకే, సో అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఎఫ్ ఆఫ్ టీ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నారు, దట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవ్వాలి, దాంట్లో యూజ్ చేసిన టీ అనేది పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. మీరు అలా తీసుకున్న ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక డిఫైన్ చేయాలి అనుకుంటే దీన్ని ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీతో డినోట్ చేస్తాం అండ్ ఆల్సో ఎఫ్ బార్ ఆఫ్ పీ కూడా మనం డినోట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను తీసుకుంది క్యాపిటల్ ఎఫ్, ఇక్కడ తీసుకుంది స్మాల్ ఎఫ్, అఫ్ కోర్స్ ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ పీ అని కూడా రాసుకోవచ్చు. మరి దీంట్లో టీ అనేది పాజిటివ్ వాల్యూస్ అని చెప్పాము, మరి ఇక్కడ కొత్తగా పీ అనే వేరియబుల్ ఉంది కదా, సో వేర్ పీ ఈజ్ ఏ పారామీటర్, వేర్ పీ ఈజ్ ఏ పారామీటర్. ఓకే, సో ద ట్రాన్స్ఫార్మ్ అంటే ఇప్పుడు మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక డినోట్ చేయాలి అనుకుంటే మీరు ఎలా ఎఫ్ ఆఫ్ టీతో అన్నా చెప్పచ్చు, లేదా ఎఫ్ బార్ ఆఫ్ పీతో అయినా రాయొచ్చు. సో లాస్ట్ మొత్తానికి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే డెఫినేషన్ ఏంటి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity e పవర్ మైనస్ pt ఎఫ్ ఆఫ్ టీ dt. ఈజ్ ఇట్ క్లియర్? సో దీన్ని మనం ఎలా డినోట్ చేసుకోవచ్చు, ఇట్ ఈజ్ ఆల్సో నోటెడ్ ఎఫ్ బార్ ఆఫ్ పి, లేదా సింపుల్గా ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కింద రాసుకున్నాం అనుకోండి. దీని నుంచి సో దట్ ఇలా రాసుకుంటే కనుక దీని నుంచి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి కింద కూడా రాసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ ఎఫ్ బార్ ఆఫ్ పి అని పెట్టుకోవచ్చు, లేదా సింపుల్గా ఎఫ్ ఆఫ్ పి అని కూడా అనొచ్చు. పి అనే వేరియబుల్ వచ్చింది అంటే దట్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. సో దిస్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ. దిస్ ఈజ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. So this is the Laplace transform, this is the inverse Laplace transform, this is the main condition. Is it clear? So this is the main condition అన్నాను కదమ్మా. దీన్ని బట్టి మీకు ఏంటంటే ఎల్ అనేది సింబల్. ఓకే, సో దిస్ సింబల్ ఎల్ అనేది
ఎఫ్ ఆఫ్ టీని ఎఫ్ ఆఫ్ పి కింద ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ద సింబల్ ఎల్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. ఓకే, మరి ఇక్కడ ఎల్ ఇన్వర్స్ వచ్చింది కదా, సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సింబల్. సో దీని ఎలా మనం చెప్తాము, ద సింబల్ ఎల్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎల్ అనే సింబల్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ టీ నుంచి ఎఫ్ ఆఫ్ పికి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎల్ ఇన్వర్స్ అనే సింబల్ వచ్చి ఎఫ్ ఆఫ్ పి నుంచి ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ థీరం ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఓకే, సో దీనికి స్టేట్ అండ్ ప్రూవ్ ఎగ్జిస్టెన్స్ థీరం ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అడగొచ్చు, లేదా స్టేట్మెంట్ అయినా మీకు ఇచ్చేయచ్చు. సో దీని స్టేట్మెంట్ వచ్చి ఏంటంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ పీస్ వైజ్ కంటిన్యూస్ అండ్ ఎవ్రీ ఫైనైట్ ఇంటర్వెల్ ఇన్ ద రేంజ్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మీరు కనుక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అనే ఒక ఫైనైట్ ఇంటర్వెల్ కనుక తీసుకుంటే దాంట్లో సబ్ ఇంటర్వెల్స్ కనుక ఉంటే ఈచ్ సబ్ ఇంటర్వెల్ దగ్గర మనం తీసుకున్నటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ అనేది కంటిన్యూస్ కనుక అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఈజ్ ఇట్ క్లియర్? మీరు తీసుకునే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అనే ఒక ఫైనైట్ ఇంటర్వెల్ తీసుకుంటే దాంట్లో సబ్ ఇంటర్వెల్స్ కనుక ఉంటే ఆ సబ్ ఇంటర్వెల్స్ దగ్గర కూడా మీరు తీసుకున్న ఫంక్షన్ ఏమవ్వాలి, కంటిన్యూస్ కనుక అయితే దాన్ని మనం ఏమంటాం, పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అని చెప్పి అంటాం. అండ్ ఆల్సో అంతేకాకుండా మోడ్ ఎఫ్ ఆఫ్ టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ ఈ పవర్ ఏటీ అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఎక్కడ? ఫర్ ఆల్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ నాట్ అనే కండిషన్ దగ్గర. సో ఇక్కడ మీరు యూజ్ చేసిన ఎమ్ కానీ ఏ కానీ బోత్ ఆర్ ఏమవుతాయి, కాన్స్టెంట్స్ అవుతాయి. సో మనకి ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దెన్ అలాగన్నప్పుడు ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎగ్జిట్ అయ్యింది ఫర్ ఆల్ పీ గ్రేటర్ దెన్ ఏ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో అది ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు మీకు జనరల్గా తెలిసినటువంటి దిస్ ఇస్ ద డెఫినిషన్. డైరెక్ట్గా మీరు డెఫినిషన్ తీసుకుంటే ఎట్లాగా, దట్స్ వై మీరు తీసుకున్నది ఎగ్జిట్ అయ్యింది అని ప్రూవ్ చేస్తే దెన్ డెఫినిషన్ కంపేర్ అయినట్టు. దట్స్ వై మీరు ఇక్కడ ఏం తీసుకున్నారు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ కింద తీసుకున్నారు. సో మీరు తీసుకున్న దాన్ని ఇంటిగ్రేషన్ ఏం చేశారు, సపరేట్ చేశారు. సో 0 to ఇన్ఫినిటీని ఎలా తీసుకున్నారు, 0 to టీ నాట్ ప్లస్ టీ నాట్ టు ఇన్ఫినిటీ. ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీని ఎలా తీసుకున్నారు, 0 to టీ నాట్ ఒకటి, టీ నాట్ నుంచి ఇన్ఫినిటీకి తీసుకున్నారు. సో ఈ ఇంటిగ్రేషన్ కనుక ఎగ్జిట్ అయ్యింది అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిట్ అయినట్టు. సో మరి ఎగ్జిట్ అయ్యింది అనేది మనం ప్రూవ్ చేయవలసినటువంటి మెయిన్ పార్ట్. సో దట్స్ వై ఈ రెండు ఇంటిగ్రేషన్స్ మనకి ఎగ్జిట్ అయ్యి ప్రూవ్ చేయాలి. దానికి ఫస్ట్ ఇంటిగ్రల్ అనేది ఎగ్జిట్ అయ్యిందని రాసాం. ఎందుకు రాసాము, వాట్ ఈజ్ ద రీజన్? ఓకే, దానికి నేను అక్కడికి రాసిన రీజన్ ఎందువల్ల అంటే, సిన్స్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ పీస్ వైజ్ కంటిన్యూస్ అండ్ ఎవ్రీ ఫైనైట్ ఇంటర్వెల్. సో మీరు ఇక్కడ తీసుకుంది 0 నుంచి టీ నాట్, ఇది ఫైనైట్ ఇంటర్వెల్లే కదా. మనకిచ్చినటువంటి స్టేట్మెంట్లో ఫైనైట్ ఇంటర్వెల్ దగ్గర ఈ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షను కంటిన్యూస్ అయ్యింది అని చెప్పారు. సో ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రేబుల్. ఓకే, వీ నో దాట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా స్టేట్మెంట్ చెప్పాలంటే లెట్ us take ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, దెన్ ఇట్ ఈజ్ ఆల్సో రీమాన్ ఇంటిగ్రేబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఫైనైట్ ఇంటర్వెల్ అనమాట. సో మీరు తీసుకున్న ఫంక్షన్ ఫైనైట్ ఇంటర్వెల్ దగ్గర కంటిన్యూస్ కనుక అయితే ఆటోమేటిక్గా ఇంటిగ్రల్ అనేది కూడా ఎగ్జిట్ అవుతుంది అనేది సమ్ థీరం ఉంది. బై యూజింగ్ దట్ థీరం, ఓకే, సో ఇక్కడ పీస్ వైజ్ కంటిన్యూస్ అన్నారు కాబట్టి 0 to టీ నాట్ అనేది ఫైనైట్ ఇంటర్వెల్ కాబట్టి, సో ఫైనైట్ ఇంటర్వెల్ దగ్గర కంటిన్యూస్ అయింది కాబట్టి బై యూజింగ్ దట్ థీరం దిస్ ఇంటిగ్రేషన్ అనేది కూడా ఎగ్జిట్ అయ్యింది అని చెప్పేయచ్చు. అంటే మీరు తీసుకున్నటువంటి 2 ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఇంటిగ్రల్ అనేది ఎగ్జిట్ అయినది కన్ఫర్మ్ అయింది. మరి సెకండ్ ఇంటిగ్రల్ కూడా ఎగ్జిట్ అయితేనే టోటల్ ఇంటిగ్రల్ అనేది ఎగ్జిట్ అవుతున్నట్టు. సో టోటల్ ఇంటిగ్రల్ ఎగ్జిట్ అయ్యింది అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిట్ అయినట్టు. ఓకే, మరి సెకండ్ ఇంటిగ్రల్ ఎగ్జిట్ అయిందా లేదా? ఓకే, ఆ సెకండ్ ఇంటిగ్రల్ తీసుకోండి. సో
సో సెకండ్ ఇంటర్వెల్ తీసుకున్నాం. సో మోడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ t నాట్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt f ఆఫ్ t dt తీసుకున్నాం. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎందుకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకున్నాం అంటే ఈ మోడ్ లోపల తీసుకెళ్ళిపోయాం. సో లోపల తీసుకెళ్ళిపోయినప్పుడు సో మనకి ఎంత అవుతుంది, ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ t నాట్ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రేషన్ మోడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ t నాట్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt f ఆఫ్ t dt. దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ లోపలికి తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఈక్వల్ టు వల్ల లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకున్నాం. సో ఈ మోడ్ రెండింటికి సపరేట్ చేయండి. సో సపరేట్ చేసినా కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంటుంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ e పవర్ మైనస్ pt అన్న ఎక్స్పోనెన్షియల్ అయినా సరే సో మోడ్ని వేసుకోవచ్చు లేదా తీసేయండి. సో మోడ్ ఆఫ్ f ఆఫ్ t, మనకు ఆల్రెడీ మోడ్ ఆఫ్ f ఆఫ్ t స్టేట్మెంట్ ఇచ్చాడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఇంటూ e పవర్ et అని. సో అందుకని చెప్పేసి ఈ మోడ్ ఆఫ్ f ఆఫ్ t ప్లేస్లో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ రాసుకోండి. క్యాపిటల్ M ఈజ్ ద కాన్స్టెంట్ కాబట్టి సైన్ రాసుకోండి. సో e పవర్ మైనస్ pt e పవర్ et, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. సో బేసిస్ సేమ్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి బై యూజింగ్ దట్ ఫార్ములా. సో ఈ పవర్ మైనస్ని కామన్ తీసాం, దట్స్ వై p మైనస్ a ఇంటూ t. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t నాట్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ p మైనస్ a ఇంటూ t ఇంటూ dt. దీనికి కనుక ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ మైనస్ p మైనస్ a బై మైనస్ ఆఫ్ p మైనస్ a. సో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అప్లై చేయండి, లోయర్ లిమిట్ అప్లై చేయండి. మరి ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే దట్ వాల్యూ ఈజ్ 0 బై ఎనీ నెంబర్ వాల్యూ 0, దట్స్ ఇక్కడ 0 వేసుకున్నాము, లోయర్ లిమిట్ అప్లై చేసాం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలింది m ఇంటూ ఈ పవర్ మైనస్ p మైనస్ a ఇంటూ t నాట్ బై p మైనస్ a. ఇదంతా కూడా మనం థీరం చెప్పాల్సింది ఎక్కడ, p గ్రేటర్ దాన్ a దగ్గర. ఓకే, సో మనకి ఈ మిగిలినటువంటి ఫంక్షన్ అనేది కెన్ బి మేడ్ యాజ్ స్మాల్ యాజ్ వీ రిక్వైర్ బై టేకింగ్ టు సఫిషియెంట్లీ లార్జ్. అంటే మీరు గనక సో t నాట్ వాల్యూ గనక ఓకే టేకింగ్ t నాట్ అమ్మ హియర్. సో అంటే ఇది గనక స్మాల్, మీరు t నాట్ వాల్యూ గనక సఫిషియెంట్లీ లార్జ్ వాల్యూ తీసుకుంటే, సఫిషియెంట్లీ మీరు ఎంత వాల్యూ తీసుకో లార్జ్ పెద్ద వాల్యూ తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ వాల్యూ అనేది స్మాల్ వాల్యూ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తానికి మీరు t నాట్ తీసుకోవడం వల్ల దీనికంటూ వాల్యూ అనేది మనకి వస్తుంది. వాల్యూ వస్తుంది అంటే మీరు తీసుకున్న ఇంటిగ్రేషన్ అనేది మనకి ఏమైనట్టు, ఎగ్జిట్ అయినట్టు. ఇజ్ ఇట్ క్లియర్? సో అంటే మనం తీసుకున్న సెకండ్ ఇంటిగ్రేషను కూడా ఎగ్జిట్ అయ్యింది అని ఈ పాయింట్ ద్వారా తెలిసింది కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎగ్జిట్ అయ్యింది, సెకండ్ ఇంటిగ్రేషన్ కూడా ఎగ్జిట్ అయ్యింది. అంటే టోటల్ ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ pt f ఆఫ్ t dt అనేది ఇంటిగ్రేషన్ ఎగ్జిట్ అయ్యిందని కన్ఫర్మ్ అయింది. సో ఆ ఇంటిగ్రేషన్ ఎగ్జిట్ అయ్యింది అంటే మీనింగు L ఆఫ్ f ఆఫ్ t అనే డెఫినేషన్ మనకు వచ్చినట్టు. సో L ఆఫ్ f ఆఫ్ t వచ్చింది కాబట్టి బై యూజింగ్ దట్ పాయింట్ ద్వారా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, L ఆఫ్ f ఆఫ్ t అనేది ఎగ్జిట్ అయ్యింది ఫర్ ఆల్ ఎక్కడ p గ్రేటర్ దాన్ a అనే కండిషన్ దగ్గర. అంటే సో f ఆఫ్ t అనేది పీస్ వైజ్ కంటిన్యూస్ అవ్వడం వలన ఫస్ట్ ఇంటిగ్రేషన్ అనేది ఎగ్జిట్ అయ్యింది. సేమ్ మోడ్ ఆఫ్ f ఆఫ్ t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ ఈ పవర్ at అనే కండిషన్ ఇవ్వడం వలన సెకండ్ ఇంటిగ్రేషన్ అనేది ఎగ్జిట్ అయింది. అంటే ఈ రెండు కండిషన్స్ జరిగితేనే మనం తీసుకునే f ఆఫ్ t అనే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఈ రెండిట్లో f ఆఫ్ t పీస్ వైజ్ కంటిన్యూస్ కాకపోయినా లేదా కండిషన్ కనుక లేకపోయినా f ఆఫ్ t అనేది ఎగ్జిట్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t అనేది ఎగ్జిట్ కాదు. ఇజ్ ఇట్ క్లియర్? అంటే మీరు ఏదైనా తీసుకున్న ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిట్ అవ్వాలి అంటే మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దట్ ఫంక్షన్ ఈజ్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మోడ్ ఆఫ్ f ఆఫ్ t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ ఈ పవర్ at. ఓకే, సో ఎక్కడ ఈ కండిషన్ t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు t నాట్ దగ్గర. ఇజ్ ఇట్ క్లియర్? వేర్ m అండ్ a బోత్ ఆర్ కాన్స్టెంట్స్. దీస్ టూ కండిషన్స్ కనుక ఎగ్జిట్ అయితే దెన్ ఆటోమేటిక్గా ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిట్. ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ద థీరమ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయింది కదమ్మా. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫార్ములాస్ సంబంధించి ఉంటాయి అండ్ డెఫినేషన్స్ యూస్ చేసి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు చెప్పేది డెఫినేషన్ యూస్ చేసి ప్రాబ్లం ఎలా చేయాలి. సో ఇవేంటంటే మెయిన్ మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా వచ్చి ఉండాలి
యాజ్ ద సేమ్ టైం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ కూడా మనం వస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే ప్రాబ్లం చూసుకోండి. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు మన ఫంక్షన్ ఇచ్చాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లము. సో ఇక్కడ ఏమంటున్నాడు, 0కి 1కి బిట్వీన్ టీ వాల్యూ ఉంటే ఎఫ్ ఆఫ్ టీ అనే వాల్యూ 0 అని, 1కి 2కి బిట్వీన్ ఉంటే టీ అని, 2 కన్నా ఎక్కువైతే కనుక ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 0 అని చెప్పి మనకి ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చిన ఫంక్షన్కి మిమ్మల్ని ఫైండ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అన్నాడు, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎప్పుడైనా మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ గివెన్ దట్ ఇచ్చిన ఫంక్షన్ నోట్ చేసుకోండి. ఓకే, సో గివెన్ దట్ దీనికి సొల్యూషన్ వచ్చి గివెన్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఫస్ట్ నోట్ చేసుకోండి. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఫస్ట్ క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. 0కి 1కి బిట్వీన్ అయినప్పుడు 0 అని, 1కి 2కి బిట్వీన్ అయినప్పుడు టీ అని, 2 కన్నా ఎక్కువ అయితే కనుక 0 అని మనకి ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఇచ్చాడు. దెన్ డెఫినేషన్ రాసుకోండి. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. డెఫినేషన్ రాసిన తర్వాత మనకి ఇచ్చిన ఈ కండిషన్ బాగా అబ్జర్వ్ చేయండి. 0కి 1కి, 1కి 2కి, 2 నుంచి ఎక్కువ. సో ఇదే పాయింట్స్ యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రేషన్ని 0 టు 1 ఒకటి, నెక్స్ట్ 1కి 2కి బిట్వీన్ ఇచ్చారు కాబట్టి 1 టు 2 ఒకటి, నెక్స్ట్ 2 కన్నా ఎక్కువ అంటే దట్ ఈస్ 2 టు ఇన్ఫినిటీ. ఈజ్ ఇట్ క్లియర్? అలా మీరు 0 టు 1, 1 టు 2, 2 టు ఇన్ఫినిటీ అంటే మనకి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఇంటిగ్రేషన్ సెపరేట్ చేసుకోండి. 0 టు 1 అయితే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 0, 1 టు 2 అయితే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ టీ, 2 టు ఇన్ఫినిటీ అయితే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 0. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకి ఇచ్చిన ఈ ఫంక్షన్ నుంచి మీరు ఇంటిగ్రేషన్ సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసిన తర్వాత వాడు 0 టు 1 అలా ఇచ్చాడు కదా, వేసుకోండి. 0 టు 1 మనకి ఇచ్చింది ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత ఇచ్చినట్టు 0. ఈజ్ ఇట్ క్లియర్? కాబట్టి 0 నోట్ చేసుకోండి. నెక్స్ట్ 1 టు 2, మరి 1 టు 2 దగ్గర ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత ఇచ్చాడు టీ. నెక్స్ట్ 2 టు ఇన్ఫినిటీ, మరి 2 టు ఇన్ఫినిటీ 2 కన్నా ఎక్కువ, 2 కన్నా ఎక్కువైనప్పుడు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత ఇచ్చాడు 0, కాబట్టి 0. అంటే మనకి ఫస్ట్ ఇంటిగ్రేషను అండ్ లాస్ట్ ఇంటిగ్రేషన్ చేయవలసిన అవసరం లేదు, బికాస్ అక్కడ ఇచ్చిన వాల్యూస్ జీరోస్ ఇచ్చాడు కాబట్టి బోత్ ఇంటిగ్రేషన్స్ జీరోస్ అయిపోయినాయి. మనకి మిగిలింది సెకండ్ ఇంటిగ్రేషన్. సో ఇది ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ బట్టి ఇంటిగ్రేషన్ సెపరేట్ చేసుకుని ఆ ఎఫ్ ఆఫ్ టీ పొజిషన్లో వాడిచ్చిన దాన్ని నోట్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. దెన్ ఇప్పుడు మనకి ఒక్కోసారి 0 అవ్వచ్చు, ఒక్కోసారి 0 కాకపోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ బట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటిగ్రేషన్ జీరోస్ అయ్యాయి. ఓన్లీ మన సెకండ్ దానికి ఇంటిగ్రేషన్ చేస్తే చాలు. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి అంటే మీరు ఇంటిగ్రేషన్ యూవీ ఫార్ములాను అప్లై చేయాలి. దీని యూ అనుకోండి, దీని వి అనుకోండి. సో ఇంటిగ్రేషన్ యూవీ ఫార్ములా ప్రకారం యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ డియూ ఇంటిగ్రేషన్ వి. యూ అంటే టీ తీసుకోండి, వి అంటే ఈ పవర్ మైనస్ పీటీ తీసుకోండి. సో యూకి డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేట్ చేసేయండి. టీకి డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూ ఎంత 1, వికి 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేయండి. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత ఈ పవర్ మైనస్ పీటీ బై మైనస్ పీ, ఎందుకంటే డిఫరెన్షియేట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ మనం టీతో చేస్తున్నాం కాబట్టి సో మైనస్ పీటీ ఉంది కాబట్టి మైనస్ పీ వేసాం. సో దిస్ ఈజ్ ద ఫార్ములా, మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. సో ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఇంటిగ్రేషన్ 1 to 2. ఓకే, సో ఫార్ములా ప్రకారం ఫస్ట్ యూ ఇంటూ యూ అంటే ఎంత తీసుకున్నావు టీ, ఇంటిగ్రేషన్ వి, ఇంటిగ్రేషన్ అంటే ఇదే కదమ్మా ఈ పవర్ మైనస్ పీటీ బై మైనస్ పీ. సో మరి ఇక్కడ లిమిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 1 నుంచి 2కి లిమిట్స్ కాబట్టి 1 2 మైనస్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్
లిమిట్స్ వచ్చి 1 to 2. డియు వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ వి. మళ్ళీ ఇంటిగ్రేషన్ వి వాల్యూ మనకి ఎంత వచ్చింది e పవర్ మైనస్ పిటి బై మైనస్ పి ఇంటూ డిటి. సో ఇక లిమిట్ అప్లై చేద్దాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ 2ని అప్లై చేసేయండి. విత్ రెస్పెక్ట్ మనం టీతో చేస్తున్నాం, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. టీ పొజిషన్లోనే సబ్స్టిట్యూషన్ చేయాలి. సో టీ పొజిషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 2e పవర్ మైనస్ 2p బై పి. తర్వాత లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ టీ ప్లేస్లో పెట్టుకున్నాము. ఇప్పుడు లోయర్ లిమిట్ 1 పెట్టండి. 1e పవర్ మైనస్ పి మైనస్ పి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/pని సైన్ రాసుకోండి. మరి ఇక్కడ 1/p తీసేస్తే ఇంటిగ్రేషన్ లోపల మిగిలింది ఎంత e పవర్ మైనస్ పిటి. మరి e పవర్ మైనస్ పిటికి ఇంటిగ్రేషన్ చేస్తే e పవర్ మైనస్ పిటి బై మైనస్ పి. మళ్ళీ లిమిట్స్ వచ్చి 1 to 2. ఓకే, ఈ రెండిట్లోంచి మైనస్ పి కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేయండి. కావాలంటే లేదు, వాటిని అలాగే ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ పి ఇంటూ పి స్క్వేర్. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ 2 ఉంది కాబట్టి టీ పొజిషన్లో 2 పెట్టుకోండి. లోయర్ లిమిట్ 1 ఉంది కాబట్టి టీ పొజిషన్లో 1 పెట్టుకోండి. సో మనకు వచ్చిన వాల్యూ చూడండి, ఏదైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందో? ఎక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. సో మనకు వచ్చిన వాల్యూ -2 e పవర్ మైనస్ 2π బై పి ప్లస్ e పవర్ మైనస్ పి బై పి మైనస్ 1/p స్క్వేర్ e పవర్ మైనస్ 2p మైనస్ e పవర్ మైనస్ పి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దేనికి? ఇంటిగ్రేషన్ అంటే మనకి ఇచ్చినటువంటి f ఆఫ్ t అనే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఫైండ్ అవుట్ చేయమంటే దట్ ఈస్ ద ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఇచ్చిన ఫంక్షన్ నోట్ చేసుకోండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినిషన్ రాయండి. మనకిచ్చిన ఫంక్షన్ బట్టి ఇంటిగ్రేషన్ని జాగ్రత్తగా సెపరేట్ చేసిన దాంట్లో వాడు ఎక్కడ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత ఇచ్చాడో దాన్ని బట్టి ఎఫ్ ఆఫ్ టీ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకుని దేనికైతే ఇంకా ఇంటిగ్రేషన్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఈ రెండిట్లో 0 అవడం వల్ల ఇంటిగ్రేషన్ 0 అయిపోయింది. మనకి మిగిలింది జస్ట్ సెకండ్ ఇంటిగ్రేషన్ మట్టికే. దానికి మట్టికి ఇంటిగ్రేషన్ చేసాము. ఆ ఇంటిగ్రేషన్కి మనకి ఇంటిగ్రేషన్ యూవీ ఫార్ములాని యూస్ చేసాము. ఇంటిగ్రేషన్ ఆఫ్టర్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఫస్ట్ ఎప్పుడు కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ ప్రాబ్లమ్, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 ఇఫ్ టీ గ్రేటర్ దెన్ 2π/3. 0 అనేదేమో ఇఫ్ టీ లెస్ దెన్ 2π/3 అని ఇచ్చాడు. అయితే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ప్రాబ్లం చెప్పినట్టుగానే ఫస్ట్ గివెన్ దట్ అని చెప్పి ఇచ్చిన ఫంక్షన్ నోట్ చేసుకుందాము. తర్వాత మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ రాద్దాము. సో గివెన్ అని చెప్పి ఇచ్చిన ఫంక్షన్ నోట్ చేసుకోండి. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ రాయండి. మరి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ డిటి. మరి ఇక్కడ ఇచ్చినది నేను ఇందాక కూడా చెప్పాను, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ బట్టే మీరు ఇంటిగ్రేషన్ సపరేట్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ టీ వాల్యూస్ బట్టి మనం ఇంటిగ్రేషన్ సపరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ టీ వాల్యూ వచ్చి 2π/3 కన్నా ఎక్కువ, 2π/3 కన్నా తక్కువ అని ఇచ్చాడు కాబట్టి సో మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎలా సపరేట్ చేస్తాం అంటే 0 to 2π/3 ఒకటి, 2π/3 to ఇన్ఫినిటీ అని సపరేట్ చేద్దాము. సో e పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ ఇంటిగ్రేషన్ 2π/3 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ డిటి. 2π/3 కన్నా తక్కువ అయితే ఎఫ్ ఆఫ్ టీ మనకి ఎంత ఇచ్చాడు? 0. కాబట్టి ఇంటిగ్రేషన్ 0 to 2π/3 e పవర్ మైనస్ పిటి ఇంటూ 0 డిటి. 2π/3 కన్నా ఎక్కువ అయితే మనకి ఇచ్చిన ఫంక్షను కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 కాబట్టి అది సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2π/3 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పిటి కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 డిటి. ఆఫ్ కోర్స్ ఇక్కడ 2π/3 అని ఇవ్వాల్సిన అవసరం లేదు, టీ మైనస్ ఏ కూడా ఇవ్వచ్చు. ఏ ప్లేస్లో ఏమైనా ఇవ్వచ్చు, అంటే 2π/3 ఇవ్వచ్చు, π/3 ఇవ్వచ్చు, π/4 ఎలాగైనా ఇవ్వచ్చు. సో మీరు ఎలా ఇచ్చినా మోడల్ ఈ విధంగానే చేసుకోవాలి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేయవలసిన అవసరం లేదు బికాజ్ ఇక్కడ వాల్యూ 0 అయిపోయింది.
ఇంకా మనకి సెకండ్ ఇంటిగ్రేషన్ ఏముంది, ఇంటిగ్రేషన్ 2π/3 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt కాస్ ఆఫ్ t మైనస్ 2π/3 dt. సో మరి ఇక్కడ మెయిన్ ఏం చెప్పాను, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్తో పాటు ఇంటిగ్రేషన్స్ చేయడానికి కూడా రావాలి, యాజ్ ద సేమ్ టైం ఫార్ములాస్ కూడా రావాలి అన్న. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం కోసం మీరు ఏం చేస్తారంటే, లెట్ us టేక్ t మైనస్ 2π/3 ఈక్వల్ టు x అని తీసుకోండి. సో దీని నుంచి t ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, t ఈక్వల్ టు x ప్లస్ 2π/3 రాసుకోవచ్చు. డిఫరెన్షియేట్ చేయండి, టీకి డిఫరెన్షియేట్ చేస్తే dt, దీనికి ఆటోమేటిక్గా వాల్యూ 0, ఎక్స్కి డిఫరెన్షియేట్ dx. మరి ఇక్కడ ఉన్నవి t లిమిట్స్ కాబట్టి మనం ఎక్స్లోకి చేంజ్ చేసినప్పుడు లిమిట్స్ కూడా ఎక్స్లో రావాలి. ఫస్ట్ ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత ఉంది, ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది. అంటే ఇక t ప్లేస్లో మనం ఇన్ఫినిటీ పెట్టుకుందాం. అంటే ఇన్ఫినిటీ మైనస్ 2π/3 ఈక్వల్ టు ఎక్స్. ఇన్ఫినిటీ మైనస్ ఏదున్నా సరే దట్ వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. అంటే t టెన్స్ టు ఇన్ఫినిటీ కనుక అయితే x టెన్స్ టు ఆల్సో ఇన్ఫినిటీ. దిస్ ఇస్ ద అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. మరి టీకి లోయర్ లిమిట్ ఎంత ఇచ్చారు, 2π/3 కాబట్టి t టెన్స్ టు 2π/3 సబ్స్టిట్యూషన్ చేయండి. 2π/3 మైనస్ 2π/3 ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 0. అంటే టీ లిమిట్ 2π/3 ఉంటే ఎక్స్ వాల్యూ 0, టీ వాల్యూ ఇన్ఫినిటీ కనుక ఉంటే ఎక్స్ వాల్యూ ఆల్సో ఇన్ఫినిటీ. అంటే ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ మనకి ఎంత వచ్చింది, దేర్ఫోర్ ఎక్స్ వేరియస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు 0. సో అంటే అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్ 0 కాబట్టి ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియస్ అయిందని విన్నాము, ఇన్ఫినిటీ నుంచి 0. ఇప్పుడు మనకి ఎక్స్ లిమిట్స్ వచ్చినాయి అండ్ ఈ టీ వాల్యూ ఎక్స్లో కనుక్కున్నాం, dt ఈక్వల్ టు dx. వీటిని అన్నిటిని తీసుకెళ్ళి ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాము. సో దేర్ఫోర్ L ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్ 0, అంటే ఇన్ఫినిటీ టు 0. నెక్స్ట్ e పవర్ మైనస్ pt, e పవర్ మైనస్ p, t వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, x ప్లస్ 2π/3. నెక్స్ట్ కాస్ ఆఫ్ t మైనస్ 2π/3 అంటే x, అంటే కాస్ x ఇంటూ dt అంటే dx. ఓకే, సో దీన్ని సపరేట్ చేద్దాము. సో ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ px ఇంటూ e పవర్ మైనస్ p 2π/3 cos x dx. ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ px e పవర్ మైనస్ 2π/3 ఇంటూ p cos x dx. సో దీంట్లో మనం ఇంటిగ్రేషన్ చేయవలసిన x టర్మ్ లేదు కాబట్టి ఇంటిగ్రేషన్ ముందుకు రాసేసుకుందాం. e పవర్ మైనస్ 2pπ/3. సో ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ px cos x dx. సో దీనికి మీకు ఫార్ములా e పవర్ ax ఇంటూ cos bx dx ఈక్వల్ టు e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేరు a cos bx ప్లస్ b sin bx. ఈ ఫార్ములా ప్రకారం సో ఇక్కడ ఏ పొజిషన్లో ఎంత ఉందో చూసుకోండి, మైనస్ p, అండ్ బి పొజిషన్లో ఎంత ఉందో చూసుకోండి, x 1. సో మీరు యూస్ చేయాల్సిన ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇది. దీంట్లో ఏ ప్లేస్లో మైనస్ p ఉంది, బి పొజిషన్లో 1 ఉంది. సో జాగ్రత్తగా సపరేషన్ చేద్దాము. ఈ పవర్ మైనస్ 2πp/3 ఈ పవర్ మైనస్ px కదా, సో మైనస్ px బై ఏ అంటే మైనస్ p, b అంటే 1, అంటే p స్క్వేర్ ప్లస్ 1, ఏ అంటే మైనస్ p కాస్ bx, b అంటే 1 ప్లస్ b అంటే 1 సైన్ bx అంటే సైన్ x. మరి ఇక్కడ లిమిట్స్ ఏమున్నాయి, 0 టు ఇన్ఫినిటీ. ఓకే, సో దీన్ని బయటకు తీసుకొచ్చేద్దాం. ఈ పవర్ మైనస్ 2πp
బై 3 బై పీ స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ -∞, ఓకే, మైనస్ పీ. సో మన లిమిట్స్ అప్లై చేయవలసింది ఎక్స్కి. సో -p cos ∞ ప్లస్ sin ∞. లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. సో e⁻0 -p cos 0 ప్లస్ sin 0. అప్పర్ లిమిట్ అప్లై చేసాం, లోయర్ లిమిట్ అప్లై చేసాం. e⁻∞ అంటే ఎంత? 0. అంటే టోటల్ ఈ టర్మ్ మొత్తం మనకి 0 అయిపోతుంది. సో e⁻-2πp బై 3 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఈ టోటల్ టర్మ్ వచ్చి మనకి 0. సో ఇక్కడ వచ్చి cos 0 అంటే వాల్యూ 1, sin 0 అంటే 0. సో అంటే -p. e⁻0 అన్న వాల్యూ 1 అంటే -p మిగిలింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో p ఇంటూ e⁻-2πp బై 3 బై పీ స్క్వేర్ ప్లస్ 1. సో దేర్ ఫోర్ L ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు p ఇంటూ e⁻-2πp బై 3 బై పీ స్క్వేర్ ప్లస్ 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మళ్ళీ చెప్తున్నానమ్మా, మనకి ఎప్పుడైనా సరే మెయిన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినిషను అండ్ మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఉన్నటువంటి t వాల్యూస్ బట్టి ఇంటిగ్రేషన్ సపరేట్ చేయడము. సో వాటి పొజిషన్ అంటే సపరేట్ చేసిన దాన్ని బట్టి f ఆఫ్ t నోట్ చేసుకోవడం. సో దాన్ని ఇంటిగ్రేషన్ చేయడం. సో ఇందాక చేసినటువంటి ప్రాబ్లంలో ఏంటంటే ఇంటిగ్రేషన్ యూవీని అప్లై చేసాం, లేదా సింపుల్గా మీరు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే e⁻-pt cos ఆఫ్ t-2π/3 ఉండటం మూలాన డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేము కాబట్టి t-2π/3ని x అనే వేరియబుల్కి ఈక్వల్ చేసుకొని చేసాము. సో అది ఇంటిగ్రేషన్లో ఇచ్చినటువంటి అంటే మనకి f ఆఫ్ t ఇచ్చిన ఫంక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సంబంధించి డెఫినేషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే ఈ మోడల్స్లో చేయొచ్చు. సో ఈ వీడియోలో మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ థీరము అండ్ బై యూజింగ్ ద డెఫినేషన్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ వీడియో ఇంకేమైనా మీకేమైనా అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.